పోసాని కృష్ణమురళి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా అన్నారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అయిందని విమర్శించారు. పోలీసులను ప్రజల రక్షణకు కాకుండా రాజకీయ కక్షలకు వాడుకుంటున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో వచ్చిన హామీలను అమలు చేయకుండా వైసీపీ నాయకులపైన కక్ష సాధింపు చర్యలు అమలు చేస్తున్నారని అంజద్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. పోసాని మురళీకృష్ణ గారిని పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేయడం జరిగింది. నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు రెడ్ బుక్ పరిపాలన కొనసాగుతుంది. దానికి నిదర్శనమే పోసాని మురళీకృష్ణ గారిని పోలీసులు అరెస్ట్ చేయడము. ఆ పోలీసులు వచ్చి మేము అనంతపురం నుంచి వచ్చాము అని చెప్పి ఒక నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. నిజంగా ఆ నోటీస్ చూస్తే 27వ తేదీ అరెస్ట్ చేసినట్టుగా మరి ఆ నోటీస్లో పొందుపరచడం జరిగింది. 27వ తేదీ అనగా ఈనాడు రాత్రి 8:45 అరెస్ట్ చేశామని చెప్పి ఆ నోటీసులో పొందుపరచడం జరిగింది. మరి ఇలాంటి చర్యలు కేవలం ఈ కూటమి ప్రభుత్వంలోనే జరుగుతాయని చెప్పి కూడా దీనికి నిదర్శనం. మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు కానీ నాయకులు కానీ ఎవరు కూడా మరి భయపడే పరిస్థితి లేదు. ఖచ్చితంగా రెండింతల ఉత్సాహంతో పనిచేస్తాం, ప్రజల కోసం పనిచేస్తాం. ప్రజలకు ఎక్కడ కష్టం వచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది.